బాబుతో మాట్లాడి పరిహారం త్వరగా వచ్చేలా ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. అదే విషయాన్ని తురకపాలెం బాధితుల కుటుంబాలకు చెప్పి ధైర్యంగా ఉండండి, మీకు త్వరగా నష్టపరిహారం అందుతుంది, సీఎం గారితో మాట్లాడాను అని చెప్పారు. ఈ సందర్భంగా పెమ్మసానితో మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళం సార్, అయినా మా కోసం మీరు చాలా చేశారు, మీకు రుణపడి ఉంటాం అని దండం పెట్టారు. మీరు వైఎస్ఆర్ పార్టీ అని నాకు తెలుసు, మీకు కష్టం వచ్చింది, తోడుంటాను అంతే, ఓటు మీకు నచ్చిన వారికి వేయండి అన్నారు పెమ్మసాని. కొంతమంది మాకు త్రాగడానికి నీళ్లు లేవు సార్, మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అన్నారు. అవునా, నేను ఆ రోజే చెప్పాను ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు ఇవ్వండి అని. పిఏతో కలెక్టర్ గారికి ఫోన్ చేయి అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి మంచినీళ్ల సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇది పెమ్మసాని గారు ఎక్కడైనా సమస్య ఉంది అంటే దానికి పరిష్కార మార్గం వెతికినే విధానం. కాబట్టే ఆయనంటే గుంటూరు నగర నియోజకవర్గ ప్రజలు ఎంతో మక్కువ చూపుతున్నారు. మీరు వైఎస్ఆర్సీపీ అభిమానులు అయినా కూడా నేను సీఎం గారికి చెప్పి మనకు ఓట్లు అయిపోయినా పర్లేదు, వాళ్ళు చనిపోయారు, మీరు కుటుంబాలను పోషించేవాళ్ళు చనిపోయారనే ఉద్దేశంతో నేను పర్సనల్ గా తీసుకొని నేను మాట్లాడా. ఇందాక ఇప్పుడు కూడా స్టేజ్ మీద మాట్లాడా, చెప్తే వెంటనే సీఎం గారు కూడా చెప్పారు. అట్లానే కాదు, ఓకే మీకు కావాల్సిన ఓట్లు వేసుకోండి అమ్మా, అదని కాదు నేనేది అయినా కూడా మేము అట్లాంటి ఏమి పెట్టుకోము, మీరు ఇబ్బందుల్లో ఉంటే ఎవరికైనా చేస్తామని చెప్తున్నాను. నేను మీ మనసులో ఉండడం మీరు ఓట్లు వేసుకోండి. ఇప్పుడు మరి వీళ్ళు వాటర్ ఎట్లా తాగుతారు? అలా కదమ్మా, ఇప్పుడు బయట నుంచి వాటర్ తెచ్చే పని మరి వీళ్ళకి ఎవరు వాళ్ళు తెచ్చుకోవాలా, మనం పంపిస్తున్నారు ట్యాంకర్లు? మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అట్లా అమ్మా నేను అనేది, ఇప్పుడు మీరు ఒకసారి లోకల్ వాటర్ ట్యాంక్ అంతా కూడా ఒకసారి టెస్ట్ చేయండి, పోయి ఒకసారి ప్రాపర్ గా టెస్ట్ చేయించి అందులో నిజంగా ఉందా లేదా చూసి, ఒకవేళ ఉందనుకో సమస్య ఏదన్నా సమస్య ఉంటే మీరు బయట నుంచి కొన్ని రోజులు ఇంకొక నెలన్నా ఇదంతా సమస్య పోయే వరకు వాటర్ తెప్పియండి వాళ్ళకి. వీళ్ళందరూ కొనుక్కోలేరు కదా. నేను కలెక్టర్ గారికి కూడా ఇమీడియట్ చెబుతాను, మీరు కూడా ఇమీడియట్ ముందు మీరు వాళ్ళకి వాటర్ వచ్చే వరకు మీరు అర్జెంట్ గా వాటర్ ట్యాంకర్ సప్లై చేయండి కొన్ని రోజులు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. ఈ తురకపాలెం వీళ్ళకి వాటర్ బంద్ చేశారంట, పాతయన్ని, వీళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది, వీళ్ళు బయట నుంచి తెచ్చుకోలేదు కదా వాటర్. మీరు ఒకసారి టెస్ట్ చేయండి. నేను అనేది మీరు టెస్ట్ చేసి క్లారిటీ వచ్చే వరకు కనీసం వాటర్ ట్యాంక్ వాటర్ అయినా సప్లై, ఇంత మొన్నటిదాకా సప్లై చేశారు కదా, అట్లా ఇంకొక 1 వీక్ మీరు క్లారిటీ వచ్చే వరకు సప్లై చేస్తే బెటర్. పాపం వాటర్ లేకపోతే అట్లా. నేను చేయలేదన్నారండి. డ్రింకింగ్ వాటర్ అవ్వలేదన్నారు. విలేజెస్ అందరూ నా దగ్గరికి వచ్చారు. సరే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసి వాటర్ వచ్చేటట్టు చూడండి. ఒకటి, రెండోది సీఎం గారు అది మనీ కూడా శాంక్షన్ చేశారు, మీరు కొంచెం అది ఫాస్ట్ ట్రాక్ చేస్తే, ఇందాక మళ్ళీ ఇప్పుడు మాట్లాడాను నేను, వాళ్ళకి కాంపన్సేషన్ కూడా మెంబర్స్ పేర్లు పెట్టి కొంచెం అది ఫాస్ట్ ట్రాక్ చేయండి.